అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. వాళ్ళ 19th మార్చ్ థర్స్డే. ముందుగా వీక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మన తెలుగు వాళ్ళ పండుగ తొలి రోజైన సందర్భంగా మీ అందరూ ఇక్కడి నుంచి ఆర్థికంగా, ఆరోగ్యంగా మరింత పరిపుష్టం కావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ బలహీనంగా ఉంది. మళ్ళీ నికే ఆల్మోస్ట్ 2.6% డౌన్, హాంకాంగ్ 1.5% డౌన్, షాంఘై 1.2% డౌన్. నిన్న అమెరికన్ మార్కెట్స్లో కూడా బలహీనత. మనకి డౌ జోన్స్ ఆల్మోస్ట్ 1.6, S&P 500 1.4, నాస్డాక్ 1.5% డౌన్. మనం ఇక్కడ చూస్తున్నాం బలహీనత మార్కెట్స్లో కొనసాగుతూనే ఉంది. గోల్డ్ మార్కెట్స్లో కూడా నిన్న వీక్నెస్ $5,000 నుంచి క్రమంగా ఒకేసారి 3% దాకా తగ్గి $4,850 దగ్గర, గోల్డ్ అండ్ సిల్వర్ కూడా $76 దగ్గర. సాధారణ పరిస్థితుల కంటే ఈసారి విభిన్నంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అనిశ్చితి, యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ అనూహ్యంగా పతనం దిశగా అడుగులు వేస్తున్నాయి. డాలర్ స్ట్రెంత్ అనుకోవచ్చు. క్రిప్టో కరెన్సీస్లో కూడా దాదాపు $75,000 దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి సడన్ ఫాల్. మనకు బిట్కాయిన్ ఆల్మోస్ట్ 5% డౌన్, ఎథర్ 6% డౌన్, సొలానా, ఇవన్నీ క్రిప్టో కరెన్సీస్లో కూడా వీక్నెస్. మెజారిటీ ఆఫ్ ది అంటే ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టినా కూడా ఏమవుతుందో తెలియని ఒక దౌర్భాగ్య స్థితిలో మనం ఇప్పుడు ఉన్నాము. మార్కెట్స్ తీసుకున్న, కమాడిటీస్ తీసుకున్న, క్రిప్టోస్ తీసుకున్న, రియల్ ఎస్టేట్, యు నేమ్ ఎనీ అసెట్ క్లాస్ ఇన్ దిస్ వరల్డ్. సో ప్రతి దానికి ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దాదాపు 9-10 దేశాల్లో జరుగుతున్న ఈ యుద్ధ వాతావరణం అనేది ఎవరికి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. కష్టపడి సంపాదించిన డబ్బు మన రూపాయికి విలువ లేకుండా పోతున్న స్థితి. ఫెడ్ ఓట్స్ టు హోల్డ్ రేట్ స్టడీ, నోట్స్ అన్సర్టన్ ఇంపాక్ట్స్ ఫ్రమ్ ఇరాన్ వార్. సో ముందు నుంచే ఆయన వ్యతిరేకం వడ్డీ రేట్లు విషయంలో, తగ్గింపు విషయంలో. సో ఇప్పుడు ఆయనకి ఇరాన్ వార్ కూడా ఒక ఆయుధం దొరికింది జెరోమ్ పవెల్ గారికి. దీంతో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా యథాతథ స్థితిని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫెడ్ స్టిల్ ఎక్స్పెక్ట్స్ టు కట్ రేట్స్ వన్స్ దిస్ ఇయర్ డిస్పైట్ స్పైకింగ్ ఆయిల్ ప్రైజెస్. అన్నిటికంటే మెయిన్ ఆయిల్ ప్రైజెస్ అనేది మేజర్ ఎఫెక్ట్. $112 స్థాయికి వెళ్ళిందంటే మనలాంటి ఎకానమీస్ క్రాష్ అయిపోతాయి వితౌట్ ఎనీ డౌట్. దాదాపుగా $60 నుంచి చాలా కాలం పాటు $60 దగ్గర ఉన్న క్రూడ్ ఇప్పుడు $120 అంటే దాదాపు మన ఇంపోర్ట్ బిల్ డబుల్ అయిపోతుంది. ఈ దట్టు ప్రీమియం పెట్టి మనం కొనాల్సిన పరిస్థితి. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం క్రూడ్ కోసం దాదాపు 85-90% ఇతర దేశాల మీద ఆధారపడిన ఈ తరుణంలో క్రూడ్ బిల్ డబుల్ అయిపోయిందంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అండ్ దానితో రూపాయి విలువ క్రమంగా పతనం అవుతుంది. అండ్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనకి నెగిటివ్గా ప్లే చేస్తూనే ఉన్నాయి. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా మనం అప్రమత్తంగా ఉండాలి. బట్ ఇంక ఇట్లాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు మనం ధైర్యంగా మన మార్కెట్స్లో పెట్టుబడులు కొనసాగించడం తప్ప డబ్బులు వెనక్కి తీసుకోవడం, ఉపసంహరించుకోవడం లాంటివి కనుక చేసినట్టయితే మరింత నెగిటివ్ ఎఫెక్ట్ అయితే మన మీదే ఉంటుంది. సో అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా వీటిని అన్నిటినీ కొద్ది రోజులు గుర్రానికి ఎలా అయితే 2 కళ్ళ గంతలు అటు సైడ్ ఇటు సైడ్ కట్టేసినట్టు వాటన్నిటినీ మనం ఇవేవి పట్టించుకోకుండా క్వాలిటీ స్టాక్స్లో పెట్టుబడులు పెడుతూ మ్యూచువల్ ఫండ్స్లో మన పెట్టుబడులు కొనసాగిస్తూ వెళ్ళడం ఒకటే మనం చేయగలిగిన పని. అండ్ ఫెడ్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. యుఎస్ హోల్సేల్ ప్రైజెస్ దాదాపు 3.4% మేర పెరిగాయి ఫిబ్రవరి నెలలో. తర్వాత స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో మనప్పురం ఫైనాన్స్ ఆన్ వెన్స్డే సెట్ ఇట్స్ సబ్సిడరీస్ ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ అండ్ మనప్పురం హోమ్ ఫైనాన్స్ has received approvals from Reserve Bank of India for indirect change in control. సో బెయిన్ క్యాపిటల్ తీసుకుంటున్న తరుణంలో ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ అండ్ మనప్పురం ఫైనాన్స్ సంబంధించిన అప్రూవల్స్, చేంజ్ ఆఫ్ కంట్రోల్, బోర్డ్ కంట్రోల్ సంబంధించి ఒక అప్డేట్. అలాగే టారెంట్ ఫార్మా, జైడస్ లైఫ్ సైన్సెస్ అండ్ టోరెంట్ ఫార్మా హ్యావ్ ఇంక్డ్ లైసెన్సింగ్ అండ్ సప్లై అగ్రిమెంట్ టు కో-మార్కెట్ డయాబెటీస్ ట్రీట్మెంట్ మెడికేషన్ సెమాగ్లూటైడ్. ఇండియన్ మార్కెట్లో మార్కెట్ చేసేందుకు లైసెన్స్డ్ డ్రగ్ అయిన దీన్ని జైడస్ లైఫ్ సైన్సెస్ అండ్ టోరెంట్ ఫార్మా ఒప్పందం కుదుర్చుకున్నాయి. కొటాక్ బ్యాంక్ స్టాండర్డ్ చార్టర్డ్ రివ్యూయింగ్ ఆఫర్స్ ఫ్రమ్ కొటాక్ బ్యాంక్ అండ్ ఫెడరల్ బ్యాంక్ టు అక్వైర్ బ్రిటిష్ లెండర్స్ అప్ టు 6,000 కస్టమర్స్ ఇన్ ఇండియా. ఎందుకంటే వీళ్ళు తీసుకున్న సంగతి మనకు తెలుసు. నజారా టెక్నాలజీస్ కంపెనీని కొనుగోలు చేసింది టు అక్వైర్ 50% కంట్రోలింగ్ స్టేక్ ఇన్ బ్లూ టైల్ గేమ్స్ అనే కంపెనీని దాదాపు $918 కోట్ల రూపాయలకి. యునైటెడ్ బ్రూవరీస్ ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్న ఒక గ్రీన్ఫీల్డ్ బ్రూవరీకి సంబంధించి ఎన్వైర్మెంటల్ క్లియరెన్స్ని తెచ్చుకున్నట్టు వెల్లడించింది. మిగిలిన స్టాక్స్ పరంగా కూడా మనం కొన్ని స్టాక్స్ చూద్దాం.
ఐసిఐసిఐ బ్యాంక్ ఏప్రిల్ 18వ తారీఖున రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతోంది. అలాగే అండ్ యాజ్ రీడీమ్డ్ $800 million నోట్స్ అండర్ ఇట్స్ గ్లోబల్ మీడియం టర్మ్ నోట్ ప్రోగ్రామ్. అల్ట్రాటెక్ సిమెంట్స్ సన్షూర్ సోలార్ పార్క్లో 26% మేర వాటా కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది 19.2 కోట్ల రూపాయలకి. నాట్కో ఫార్మా మార్చి 24 తారీఖున భేటీ కాబోతోంది టు డీమర్జ్ అగ్రోకెమికల్ డివిజన్స్ డీమర్జ్ చేసే అంశం మీద నిర్ణయం తీసుకునేందుకు. డీసీఎక్స్ సిస్టమ్స్కి 13 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చాయి. జిఆర్ ఇన్ఫ్రా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్లో L1 బెటర్గా నిలిచింది. దాదాపు 2500 crores వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇవి. ఫిజిక్స్ వాళ్ళకి 263 కోట్ల రూపాయల మేర ట్యాక్స్ డిమాండ్ నోటీసులు వచ్చాయి. అండ్ యాజ్ ఇన్కార్పొరేటెడ్ న్యూ ఆర్మ్ ఫర్ స్టూడెంట్ హౌసింగ్ సంబంధించి ఒక కొత్త కంపెనీ ఏర్పాటు చేసింది. గతంలో వాళ్ళు చేసిన ట్రాన్సాక్షన్స్కి సంబంధించి 263 కోట్ల రూపాయల మేర ట్యాక్స్ డిమాండ్ నోటీసులు వచ్చాయి. మళ్ళీ వీళ్ళు ఛాలెంజ్ చేయవచ్చు. సిఎట్ క్లారిఫికేషన్ ఇచ్చింది. చెన్నైలో ఏర్పాటు చేద్దాం అనుకున్న 1314 కోట్ల రూపాయల మేర ఒక ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి గతంలోనే బోర్డు అప్రూవల్ దీనికి ఇచ్చింది అని చెప్పి. డెల్టా కార్ప్కి గోవా ట్యాక్స్ బాడీ నుంచి 1752 కోట్ల రూపాయలకు సంబంధించిన ట్యాక్స్ డిమాండ్ నోటీస్ వచ్చింది. ముందే అంతంత మాత్రంగా ఉన్న డెల్టా కార్ప్కి ఇదొక గట్టి బ్లో. వరుణ్ బెవరేజెస్ ట్విజా ప్రొప్రైటరీ అన్న సంస్థని దాదాపు 1144 కోట్ల రూపాయల ఎంటర్ప్రైజ్ వాల్యుయేషన్స్తో కొనుగోలు చేసింది. సో ఇవన్నీ స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా ఎకనామిక్ టైమ్స్. గవర్నమెంట్ బ్యాక్ స్టాప్ ఆన్ కార్డ్స్ for ships covered in war zone, talks on as Finmin weighs fund facility only after Strait of Hormuz reopens. సో అక్కడ హర్మూజ్ని చిక్కుకున్న వాటికి సంబంధించి ఇన్సూరెన్స్లు అనుకోవచ్చు, వాటికి ఏదైనా ప్రోత్సాహకాలు ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. రూపీ సింక్స్ టు న్యూ లో యాజ్ సోరింగ్ బ్రెండ్స్ ఇన్ ఇయర్ 110 కూడా క్రాస్ చేసి పైకి వెళ్ళడం చూస్తున్నాం. క్రూడ్ ఇంపోర్ట్స్ చాలా గట్టి ఎఫెక్ట్. రూపీ క్రమంగా పతనం అవుతూ ఇక మెల్లిగా 95 రూపాయల మార్కుని కూడా చేరుకోవడం అనేది పెద్ద కష్టమైన పని కాదన్నట్టుగా కనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే. 92.63 వెన్ కంపేర్డ్ విత్ డాలర్. రా మెటీరియల్ వూండ్స్ లైక్లీ టు డీపెన్ లీవ్స్ కంపెనీస్ బ్లీడింగ్. ఎనర్జీ కాస్ట్లు పెరుగుతున్నాయి, ఫ్రైట్ ఛార్జీలు పెరుగుతున్నాయి, ఇన్పుట్ ధరలు పెరిగి ఓవరాల్గా ఇండియన్ ఇంక్ అంతటి మీద కూడా ఇంపాక్ట్ అయితే మెల్లిగా రాబోతోంది. అనుకున్న దానికంటే చాలా వేగంగా, అంటే ఇది మరింత సుదీర్ఘపాటు యుద్ధం జరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. సో దీనివల్ల ఈ డీప్ కట్స్ అనేది ఓవరాల్గా ఇండస్ట్రీ మార్జిన్స్ మీద ఇంపాక్ట్ పడతాయి. ఇన్ఫ్లేషన్ కూడా క్రమంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక మేజర్ అప్డేట్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ చైర్ క్విట్స్ సైడ్స్ కన్ఫ్లిక్ట్ ఓవర్ వాల్యూ అండ్ ఎథిక్స్. ఇది ఒక మేజర్ అప్డేట్. ఇది అతను చక్రవర్తి హెచ్డిఎఫ్సి బ్యాంక్ చైర్మన్ ఆయన సడన్గా రాజీనామా చేశారు. గత 2 సంవత్సరాల నుంచి కొద్దిగా బ్యాంకులో జరుగుతున్న ప్రాక్టీసెస్ అనేది తన పర్సనల్ వాల్యూస్కి విభిన్నంగా, తన పర్సనల్ వాల్యూస్కి దూరంగా ఈ బ్యాంకులో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కొద్దిగా తనకు ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి తన ఆ విషయాన్ని సైట్ చేస్తూ, పర్సనల్ రీజన్స్ సైట్ చేస్తూ ఆయన సడన్ ఎగ్జిట్ అనేది ఓవరాల్గా బ్యాంక్ మీద, బ్యాంకులో జరుగుతున్న ప్రాక్టీసెస్ మీద, దట్టు హెచ్డిఎఫ్సి బ్యాంకులో జరుగుతున్న ప్రాక్టీసెస్ మీద అనుమానాలు రేకెత్తించిన తరుణంలో బ్యాంక్ మీద ఓవరాల్గా దాని ఎఫెక్ట్ బ్యాంక్ నిఫ్టీ మీద కూడా పడే ప్రమాదం అయితే ఉంటుంది. రీబౌండ్ ఆన్ దలాల్ స్ట్రీట్ ఫెయిల్స్ టు బ్రింగ్ ఎ రీబౌండ్ ఇన్ మూడ్. ఓవరాల్గా మనం పదే చెప్పుకుంటున్నట్టు బాగా ఓవర్సోల్డ్ జోన్లో ఉన్న మార్కెట్స్కి కొద్దిగా బ్లిప్ ఇది. అండ్ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనుకోవచ్చు, డిఏఎస్ కొద్దిగా పుష్ చేస్తూ ఉండడం, ఇవన్నీ మార్కెట్స్కి యాజ్ ఆఫ్ ఒక వరుసగా 3 రోజుల పాటు 12 రోజులు వరుస నష్టాల తర్వాత 3 రోజుల పాటు కొద్ది గొప్ప చీర్ వచ్చినప్పటికీ కూడా దీన్ని మనం పూర్తిగా అయితే తీసుకోలేము ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ కమిట్ చేయడానికి. బట్ మార్కెట్స్లో బెటర్ టు స్టే ఇన్వెస్టెడ్. ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు, డీప్ క్రాక్స్ వచ్చినప్పుడు స్పెసిఫిక్ స్టాక్స్లో క్వాలిటీ ఉన్న స్టాక్స్ని మనం యావరేజ్ చేసుకోవడం. బట్ ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వీక్ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ఒక బెస్ట్ రూట్గా చెప్పుకోవచ్చు. నెట్ డైరెక్ట్ టాక్సెస్ అనేది కార్పొరేట్ ఇన్ఫ్లోస్ విషయంలో 7.2% మేర పెరిగింది. ఇది ఒక రకంగా ఇది మనకు కొద్ది గొప్ప పాజిటివ్ అంశం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ప్రస్తుతానికి మధ్యంతర తాత్కాలిక చైర్మన్గా కేకే మిస్త్రీ గారిని బోర్డు నియమించింది. రిలయన్స్ జియో, దాని జియో ప్లాట్ఫామ్ సంబంధించి అలెక్సా స్టాప్. జియో ప్లాట్ఫామ్ సంబంధించి ఐపీఓ కోసం రిలయన్స్ సిద్ధమవుతోంది. 17 మంది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ని ఈ సంస్థ తీసుకుంది. ఇండియాలో అతిపెద్ద ఐపీఓగా ఇది అవతరించబోతోంది. బిజినెస్ స్టాండర్డ్ ప్రుడెన్షియల్ మే ఎగ్జిట్ ఇన్సూరెన్స్ జేవీ విత్ ఐసిఐసిఐ బ్యాంక్. సెంటర్ ఆఫర్స్ ఎక్స్ట్రా 10% ఎల్పీజీ స్టేట్స్ కమిటింగ్ టు పిఎన్జీ. ఎవరైతే ఎల్పీజీ నుంచి పిఎన్జీకి షిఫ్ట్ అవుతారో వాళ్ళకి మరింత ప్రోత్సాహకాల రాష్ట్రాలకు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఎల్పీజీ దాదాపు 33,000 కోట్ల రూపాయల మేర, క్యాబినెట్ 33,000 కోట్ల రూపాయల మేర భవ్య స్కీమ్ అనే కొత్త స్కీమ్ని తీసుకొచ్చి ఇండస్ట్రియల్ పార్క్స్ని మరింతగా డెవలప్ చేసేందుకు సిద్ధమవుతుంది. అండ్
ఎయిర్లైన్ కంపెనీస్కి ఒక నేటి న్యూస్, దాన్ని మాట్లాడుకుందాం. కర్ణాటక బ్యాంక్ 18 నెలల గరిష్ట స్థాయికి చేరింది. ఈ ఇయర్లో ఇప్పటివరకు ఫస్ట్ హాఫ్లో 35% దాకా స్టాక్ జంప్ అవ్వడం. ఎంఎంటీసీ నిన్న రెగ్యులర్ వాల్యూమ్స్ పోలిస్తే దాదాపు 40x వాల్యూమ్స్తో స్టాక్ నిన్న 19% మేర పెరిగింది. ఈవెన్ జేబీఎం ఆటో రెగ్యులర్ వాల్యూమ్స్ పోలిస్తే 140 టైమ్స్ అధిక వాల్యూమ్స్తో స్టాక్ నిన్న 19% దాకా జంప్ చూసాం. ఎయిర్లైన్ స్టాక్స్ ఫ్లై ఇంటూ రఫ్ వెదర్. ముందే క్రూడ్ బాగా పెరిగింది. దీనికి తోడు 60% మేర సీట్స్ని, అంటే ఫ్రీ సీట్స్ ఇవ్వాలి, ప్రతి సీట్ని డబ్బులు పెట్టి కొనుగోలు చేసి డబ్బులు కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయని చెప్పి పదే పదే మనకు ప్యాసింజర్స్ నుంచి కంప్లైంట్స్ వస్తుండడంలో డీజీసీఏ ఈ రెక్కల్ని కట్ చేసే ప్రయత్నం చేసింది ఎయిర్లైన్ కంపెనీకి సంబంధించి. దీంతో 60% సీట్స్ని ఫ్రీగా ఇవ్వాలి, వాళ్ళు ఫ్రీ సీట్ సెలెక్షన్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డీజీసీ ఎయిర్లైన్ కంపెనీస్ని ఆదేశించిన తరుణంలో ఇండిగోకి ఇది ఒక నెగిటివ్ న్యూస్ అవుతుంది తాత్కాలికంగా. బట్ మనకు వేరే ఆప్షన్ లేదు, వేరే ఆల్టర్నేట్ లేదు. ఒక మోనోపోలీ లాంటి సిచ్యువేషనే. ఈవెన్ స్పైస్ జెట్, ఆకాశ లాంటివి ఉన్నప్పటికీ కూడా మనకు లిస్టెడ్ స్పేస్లో ఇండిగో తన రెక్కలు విప్పార్చుకుని ఉంది. కాబట్టి ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు బిలో 4000 రేంజ్ ఏదైనా వచ్చినప్పుడు ఇండిగోని తీసుకునే ప్రయత్నం చేద్దాము. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ హోల్డ్ స్టడీ డిస్పైట్ మార్కెట్ కరెక్షన్. వన్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్స్గా చెప్పుకోవచ్చు. మార్కెట్ ఇంత రఫ్ వెదర్, రఫ్ ప్యాచెస్లో ఉన్నప్పుడు కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఎవరు డబ్బులు తీసుకొని బయటికి వెళ్ళిపోకుండా దే ఆర్ స్టేయింగ్ ఇన్వెస్టెడ్. సో ఇది మార్కెట్స్కి ఒక శ్రీరామ రక్షగా ఉంటుంది. అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్ 6.42% జంప్. అమృతాంశు ఖైతాన్ క్విట్స్ యాజ్ ఎ మెక్లాడ్ రసెల్ బోర్డ్ సైటింగ్ పర్సనల్ రీజన్. సో ఇవి ప్రధానమైన వార్తలు పండుగ రోజున. థ్యాంక్ యూ సో మచ్.